ఈరోజు మనము హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ మోహన, భూమి మెటర్నిటీ ఇన్ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. 4 టైప్స్ ఉంటుందండి. క్రానిక్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా. క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ముందు నుంచే వాళ్ళకి బీపీ ఉండి అట్లే కంటిన్యూ అయితే దాన్నే క్రానిక్ హైపర్ టెన్షన్ అని అంటాం. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది 20 వీక్స్ తర్వాత అంటే 5 to 6 మంత్స్ లోపల వస్తుందండి. బీపీ అనేది 140 మోర్ దెన్ 140/90 mmHg అనేది ఉంటే వాళ్ళు ఇమీడియట్గా యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేయాలండి. సపోజ్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, డ్రగ్స్ తీసుకోవడం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ప్రీ ఎక్లాంప్సియాకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రీ ఎక్లాంప్సియా వచ్చే ముందు ఇమ్మినెంట్ సిమ్టమ్స్ అని చెప్తాం. అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి బ్లర్నింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది, ఎపిగ్లాస్టిక్ పెయిన్ ఉంటుంది. బ్లర్నింగ్ ఆఫ్ విజన్ అంటే చూపు అనేది మసక్గా కనిపిస్తుంది. ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది. దాని తర్వాత యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళకి బ్లడ్ వెజల్స్లో వచ్చేసి బ్లడ్ క్లాట్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది. సో వాళ్ళ దగ్గర హెల్త్ సిండ్రోమ్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మదర్ అది ఏ టర్మ్లో ఉన్నా కూడా మదర్ని సేవ్ చేయడానికి ఇమ్మీడియట్గా డెలివరీ చేయాల్సి వస్తుంది. సో అందుకనేసి ముందుగానే మనకి రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ వెళ్తున్నప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా డాక్టర్స్ చెప్పినట్టుగా టాబ్లెట్స్ తీసుకుంటూ బీపీ మానిటర్ చేసుకుంటూ వస్తే బేబీని మదర్ని సేఫ్గా డెలివరీ చేయొచ్చండి.